Yeah, good morning, guys. Hello. Good morning, sir. Good morning. So, today, Tally Prime 6.0లో మనము Tally Prime 4.0లో వచ్చిన ఆప్షన్స్ గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, యాక్చువల్గా మనకి Tally Prime 4.0లో వచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే, లైక్ ఎక్సెల్లో నుంచి డేటాను టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, వాట్సాప్కి మనం ఇన్వాయిస్ ఎలా సెండ్ చేయాలి, డాష్ బోర్డ్ అంటే ఏంటి అనే ఫీచర్స్ మనకి ఇచ్చారు. సో వాటిని ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది టుడే క్లాస్లో మీకు చూపిస్తాను. అంతకు ముందుగా మనం డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేషన్ చేసుకున్నాం. ఎక్సెల్ ఫైల్స్ అని చేస్తున్నాం. ఫోర్ పాయింట్ జీరో. ఇప్పుడు టాలీలో కొత్తగా ఒక కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం. టాలీ ప్రైమ్ 4.0. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సే మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్గా వేసి పెట్టి 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ. ఇప్పుడు టాలీలో డిఫాల్ట్గా ఎక్సెల్ ఫైల్స్ అనేది కంపెనీ వాళ్ళే డిఫాల్ట్గా ఇస్తారు. ఫస్ట్ ఆ ఎక్సెల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఆ ఎక్సెల్ ఫైల్ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగానే మనము ఓకే డేటాని ఎంటర్ చేసుకోవాలి. ఎలా పడితే అలా చేయకూడదు. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంపోర్ట్లోకి వెళ్తున్నాను, మేనేజ్లోకి వెళ్తున్నాను, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్, ఇక్కడ కాన్ఫిగర్, స్టాక్ అవుతాం. ఇక్కడ చాలా ఉంటాయి శాంపుల్ ఫైల్ అన్ని కూడా. మనకు దీంట్లో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఆల్ అకౌంటింగ్ మాస్టర్స్, ఆల్ ఇన్వెంటరీ మాస్టర్స్, ఆల్ మాస్టర్స్, ఆల్ పేరోల్ మాస్టర్స్, అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్, కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్, ఎంప్లాయీ. మనకి ఏవి కావాలంటే వాటిని ఆ ఎక్సెల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రూప్ సెలెక్ట్ చేశాను. ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద మన ఫోల్డర్ ఉంది. సెలెక్ట్ ఫ్రమ్ రైట్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్ 4.0, ఎంటర్. దీని ఏంటి? గ్రూప్ అంటారు. ఎస్కేప్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళి చూడండి, డెస్క్టాప్ మీద కూర్చుంటుంది ఫైల్, ఎక్సెల్ ఫైల్స్ 4.0 ఉందా? గ్రూప్ ఓపెన్ చేస్తున్నాం. గ్రూప్ రీడ్మీ గ్రూప్. ఇవి ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ వాళ్ళే ఈ సెటప్లు ఇచ్చింటారు. దీని ప్రకారంగానే మనం డేటా టైప్ చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా చేయకూడదు. ఓకే. గ్రూప్ డౌన్లోడ్ చేశాను కదా, ఇప్పుడు లెడ్జర్ కూడా డౌన్లోడ్ చేస్తాం. ఇంపోర్ట్, మేనేజ్, ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, గ్రూప్. ఇప్పుడు లెడ్జర్ సెలెక్ట్ చేయండి. ఫోల్డర్ పాత్, ఎక్స్పోర్ట్. ఇది కూడా వెళ్ళిపోయి ఉంటుంది చూడండి. చూసారా? లెడ్జర్ కూడా వచ్చింది. ఓపెన్ చేయండి. సో లెడ్జర్ రీడ్మీ. ఇలాగా మనకి ఏవి కావాలంటే ఆ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్సెల్లో నుంచి డేటాని ఏ విధంగా టాలీలోకి ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు యూనిట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్. చూడండి,
యూనిట్ వచ్చింది. యూనిట్ రీడ్ బి యూనిట్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. స్టాక్ ఐటమ్ రీడ్. ఓకేనా? ఇలా మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డేటా టాలీలోనే ఉంటుంది. టాలీలో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అప్పుడు మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. లెఫ్ట్ సైడ్ ఎల్డర్లో చూడండి, 28 గ్రూప్స్ ఉన్నాయి. నేను ఏమీ చేయలేదు. లెడ్జెస్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత క్యాష్, అవి రెండు మాత్రమే ఉన్నాయి. కావాలంటే చూడండి, రెండే లెడ్జెస్ ఉన్నాయి, 28 గ్రూప్స్ ఉన్నాయి. యూజర్ టైప్ 24 ఉన్నాయి. ఇప్పుడు నేను గ్రూప్స్ ఒక 4 ఎక్స్ట్రా చేస్తాను, లెడ్జెస్ కూడా చేస్తాను. ఎక్సెల్ చేసి ఎక్సెల్ నుంచి టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఎక్సెల్ ఫైల్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ గ్రూప్ ఓపెన్. గ్రూప్ జూమ్ చేయండి. సో ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ కమ్స్, ఇండైరెక్ట్ కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూపులు చేసుకున్నాను. ఓకే. సో 2తో స్టార్ట్ అయింది, 5కి ఎండ్ అయింది. ఏదో స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది. ఓకే. యాక్చువల్గా 28 గ్రూప్స్ ఉన్నాయి. ఇవి 4 యాడ్ చేస్తాను. ఓకే. టైప్ చేశారు కదా, ఫస్ట్ క్లోజ్ చేసేయండి. సేవ్ చేసుకుని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు టాలీలోకి రండి. ఇంపోర్ట్ మాస్టర్స్, ఎక్సెల్ స్ప్రెడ్షీట్, సెలెక్ట్ ఫ్రమ్ ట్రైన్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్, గ్రూప్, గ్రూప్ డిఫాల్ట్ టెంప్లెట్. ఇప్పుడు మనం అవి ఉండేది గ్రూప్ ఎక్కడ? ఇన్వెంటరీ మాస్టర్స్ లో కాదు కదా, అకౌంటింగ్ మాస్టర్స్ లో ఉంది గ్రూప్. ఇగ్నోర్ డూప్లికేట్స్, బ్యాకప్ ఫైల్ సేమ్ అదే ఫోల్డర్ ఇవ్వండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్, ఫైల్ టు ఇంపోర్ట్, షీట్ నేమ్, టైప్ ఆఫ్ మాస్టర్, రో నెంబర్ ఆఫ్ కాలమ్ హెడర్స్ 1, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో. 2తో స్టార్ట్ అయింది, 5కి ఎండ్ అయింది. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలమ్, ఏతో స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2. ఓకేనా? ఇంపోర్ట్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఆ ఎక్సెల్ లో ఉన్న డేటా టాలీలోకి వచ్చిందా లేదా చూద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. చూడండి ఇక్కడ వచ్చాయా? కాలేజ్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్. టోటల్ గా 32 గ్రూప్స్ ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ లో. అంటే మనకి 28 గ్రూప్స్ ఉండాల్సింది 32 ఉన్నాయి. అంటే 4 గ్రూప్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి. 4 గ్రూప్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇప్పుడు లెడ్జెస్ తీసుకోండి. లెడ్జెస్ రీడింగ్ జూమ్ చేయండి. లెడ్జెస్ నీకు ఏమేమి కావాలో ఇక్కడ టైప్ చేయండి. లైక్
capital account, purchase accounts, sales accounts. సో తర్వాత నెక్స్ట్ salaries, indirect expenses, rent, indirect expenses, discount receivable, indirect incomes, interest received, indirect incomes. సో ఇంకా లైక్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్. ఓకే, సో 2తో స్టార్ట్ అయింది, 9కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. ఓకే, కంట్రోల్ S సేవ్ చేసి క్లోజ్ చేయండి. టాలీలోకి వెళ్ళండి, ఇంపోర్ట్ మాస్టర్స్, లెడ్జర్ తీసుకోండి, లెడ్జర్ రీడ్మీ లెడ్జర్ తీసుకోండి, డిఫాల్ట్ టెంప్లెట్స్, అకౌంటింగ్ మాస్టర్స్ లెడ్జర్ తీసుకోండి, ఇగ్నోర్ డూప్లికేట్స్, సెలెక్ట్ ఫ్రమ్ ట్రైవ్. సో in file to import ledger, worksheet name, type of master, import data from row. 2తో స్టార్ట్ అయింది, 9కి ఎండ్ అయింది. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలం, ఏదో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. క్యాపిటల్ ఒక అకౌంట్ ఉంది, పర్చేజ్ ఒకటి, సేల్స్ ఒకటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 2, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2, బ్యాంక్ అకౌంట్ ఒకటి. ఓకే, ఇంపోర్ట్. ఎస్, ఎక్సెప్షన్, మాస్టర్ రిలేటెడ్ ఎక్సెప్షన్స్. ఎందుకంటే డేటా ఎలా ఉంటే అలాగే చేయాలి, ఎలా పడితే ఇలా చేస్తే కనుక కాదు, తీసుకోదన్నమాట. ఇప్పుడు వచ్చేయాలి చూడండి, ఆల్టర్ లెడ్జర్ వచ్చాయా? డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, పర్చేజ్, రెంట్, సాలరీస్, సేల్స్, ఎస్బీఐ బ్యాంక్. ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది, లెడ్జర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు యూనిట్స్ చేద్దాం. యూనిట్స్, OS నెంబర్స్, PX బాక్సెస్, AG, EZ. సో తర్వాత పీసెస్, ప్యాకెట్స్, ఆర్టికల్స్. 2తో స్టార్ట్ అయింది, 8కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. కంట్రోల్ S సేవ్ క్లోజ్. ఇంపోర్ట్ మాస్టర్స్, యూనిట్ యూనిట్ యూనిట్, ఇంపోర్ట్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆల్టర్ స్టాక్ ఐటమ్ చూసారా, BT, BX, DZ, KG, నంబర్స్, PC, PK అన్నీ వచ్చేసాయి.
నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళండి. ఐటెం తీసుకోండి. న్యూ నంబర్స్, ఒప్పో బాక్సెస్, నానా డజన్స్, హెడ్సెట్, పీసీ. ఇలా ఇచ్చా. కంట్రోల్ S. 2తో స్టార్ట్ అయింది, 5కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, జీకి ఎండ్ అయింది. టాలీ ఓపెన్ చేశాను. ఇన్పుట్, మాస్టర్స్, స్టాక్ ఐటమ్, డిఫాల్ట్ టెంప్లెట్, స్టాక్ ఐటమ్, ఇంపోర్ట్, ఆల్టర్, స్టాక్ ఐటమ్. చూసారా? బట్ ట్యాక్సెస్, హెచ్ఎస్ఐ నెంబర్స్ అవన్నీ రావు. జస్ట్ ఐటమ్ అండర్ మాత్రం వస్తుంది. తర్వాత మనం ఓపెన్ చేసుకొని హెచ్ఎస్ఐ నెంబర్ ట్యాక్స్ ఇచ్చుకోవాలి మనం. ఇలా ఎక్సెల్ నుంచి ఎంత డేటా అయినా మనము టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇచ్చారు. ఇంకా సెకండ్ ఫీచర్ వచ్చేసి డాష్ బోర్డ్. ఒకే చోట రిపోర్ట్స్ అన్ని తీసుకునే విధంగా టాలీ ప్రైమ్ 4.0లో వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ డిఫాల్ట్ గా ఇలా ఇచ్చేసారు. తర్వాత వాట్సాప్ బ్లాస్టర్. కాన్ఫిగరేషన్స్ లైక్ మేనేజ్, షేర్లో మేనేజ్ వాట్సాప్ నెంబర్, ఎంటర్ వాట్సాప్ డీటెయిల్స్. ఇక్కడ రిజిస్టర్ బిజినెస్ వాట్సాప్ నెంబర్, బిజినెస్ నేమ్ ఇచ్చామంటే ఇది డైరెక్ట్ గా టాలీ పోర్టల్ తో లింకప్ ఇచ్చారు. ఇది ఒక సెట్టింగ్ అన్నమాట. ఇది ఒరిజినల్ కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు లైక్ టాలీ సొల్యూషన్స్ పోర్టల్ తో వాళ్ళు మెయిల్ పంపించేసి యాక్సెస్ తీసుకోవాలి. అప్పుడు ఇది సెటప్ అవుతుంది, లేకపోతే సెటప్ అవ్వదు అనమాట. ఇది ఒక ఫీచర్. ఇవి 3 ఫీచర్స్ మనకు టాలీలో ఇచ్చారు. వాట్సాప్ ఇన్వాయిస్ పంపించేది, డాష్ బోర్డ్, ఎక్సెల్ నుంచి డేటాను టాలీలోకి ఇంపోర్ట్ చేసేది. ఇవి టాలీ ప్రైమ్ 4.0. టాలీ ప్రైమ్ 6.0లో ఏ విధంగా మనం చేయాలనేది టుడే క్లాస్ లో చూపించాను. ఓకేనా? 10 డేస్ అవి చేసేసేయండి. ఓకే, ఇంకా మనకి